రాజేశ్వరం గారు ఏదో లెక్క అప్పటి నుంచి పెద్ద ఆయన సాహితీకారుడు, రచయిత, కవి. వారు మా గురువు గారు, పెద్ద ఆయన కోయి క్రిటిక్, మంచి పోయేట్ అయినా, మంచి వక్త అనే బిరుదు మాత్రమే రెచ్చిపోయిన అది బంద్ చేయండి. గొప్ప వక్త అనేది తీసిపాడి. వక్తకి కాదు, మంచి క్లాసిక్ రైటర్, పోయేట్ అయినా, మంచి కవి, అద్భుతమైన కవి. మల్లికన్న కింద చాలామంది ఒకరొకరే మామూలు కాదు, ఇక కనపడతారు. కానీ ఇక అయిపోయింది ఉపన్యాసం. ఎందుకంటే ఏం దళిత సాహిత్యం. ఆయన మద్దూరు నాగేష్ బాబు ఒక్క మాట చెప్పినాడు, అందరూ తల్లులు వాళ్ళు పాలు పట్టడం కాదు, అందరూ తల్లులు బ్రహ్మాండంగా ఉత్తమ స్త్రీలుగా అవార్డులు అందుకున్నప్పుడు మా అమ్మ పంట పొలాల మధ్య పరాభవం అయిపోయింది, గడ్డి మోపుల మధ్య పరాభవం అయిందంటాడు. నా తల్లి పాలిస్తున్నప్పుడు నాకు తల్లి యొక్క కుచ ద్వయం అని చెప్తూ ఆ రొమ్ములలో ఎముకలే తగిలినాయి నాకంటాడు. అంత ఆర్ద్రత ఉన్న కవులు వాళ్ళు. ద్వేషంకి చాలామంది అనుకుంటారు, ఆయన చాలా ఆర్ద్రత ఉన్న కవి. దుఃఖం ఉంది, ఆ దుఃఖం లేకుండా ఎవడు మంచి కవి కాడు. దళితులైనా గిలితులైనా వాదం దళితవాదమా విప్లవవాదమా ఏ వాదమా కాదు, నీకు దుఃఖాన్ని కాపాడుకునే రసవిద్య కవికి తెలిసి ఉండాలి. దుఃఖాన్ని నిలుపుకునే రసవిద్య లేదు. బాగుంటే బాగున్నాడు కవి ఎందుకరు, బాగా అంత ఎస్టాబ్లిష్ అని క్రమ పద్ధతులున్నాడు వాడు కవి కాదు, ఒప్పించిన ప్రతిభావంతుడు. అంతే కవింటోడు. నేను మా తమ్ముడు ఒకడు వ్యాసం రాస్తూ కవిత్వంలో బోధనా శిక్షణాలు ఉండాలా, ఇట్లా అవన్నీ వచ్చి రాసేవి. బోధనాలు గీదనాలు ఉంటే అది అవి ఏంటంటే కొంతకాలం ఉంటారు వాళ్ళు, కొంతకాలం మాత్రమే. ఎవరికైతే ఇప్పుడు ఊరబాయి చదివితే ఆ దుఃఖం ఉన్నోళ్ళే రాస్తారు. ఆ దళితుడా బ్రాహ్మణులు కూడా దుఃఖం ఉన్నోడు కూడా గొప్ప రాస్తారు. గుర్తుపెట్టుకోండి, దుఃఖం లేకుండా దుఃఖం అంటే మనకు బ్రాహ్మణిజం అంట అని బ్రాహ్మణులు ఇప్పుడు మన మీద ఎన్నడూ దాడి చేయలే. వాళ్ళ ఐడియాలజీ ప్రమాదం. కానీ దళితులకు రక్షణ ఇచ్చిండ్రు. బాపట్లలో విజయరాజుకు రక్షణ ఇచ్చింది బ్రాహ్మణే. ఉన్నవ లక్ష్మీనారాయణ బ్రాహ్మడే మన కోసం రాసింది. కానీ మనమే దాడి చేసినంత మద్దున్న బాబు బండ్లు వేసుకొని పెట్టుబడి, సినిమా పెట్టుబడి, పైసల పెట్టుబడి వేసుకొచ్చిన మహాత్ములు, ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు. అయ్యా మీరు ఆత్మహత్య చేసుకున్నారా, మా డుగుడుగు బండి వేసుకొని మీరు మా ఇంటి ముంగలు వస్తే వసాయి లంజం ఉండని మా అమ్మల రేపటి నుంచి ఎవరు పిలుస్తారయ్యా? అయ్యా మీరు ఆత్మహత్య చేసుకున్నారా, పొలాల్లో పట్టి మా పిల్లలు ఎవరు రేపు చేస్తారయ్యా అని చెప్పి అంత అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఐడియాలజీ భావజాలం క్యాపిటల్ కలిసినోడు చాలా డేంజరు. క్యాపిటల్ ఉన్నోడు డేంజర్. వాడికి మనసు ఉండదు, మతి ఉండదు. డ్రామాలన్నీ అవన్నీ కూడా వాడిని వ్యతిరేకించకుండా, వ్యవస్థీకృతమైన విలువలను వ్యతిరేకించకుండా, ఇమ్మను జేశ్వరాధములకి చిపురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకుని అన్నగాని చేతులారంగ శివుని పూజించం మనం. అది విడిచిపెట్టు. నోరు నొయ్యంగా అరికీర్తి నిలబడిన వద్దు, దయయు సత్యంబులోనుగా తలవడేని. దయా సత్యం లేనివాడు కవి కాకూడదు. అవి అన్న డ్రామా. దయ ఉన్నందుకే మద్దూరు నాగేష్ బాబు కానీ, పైడి తెరేష్ బాబు కానీ, కలెక్టర్ ప్రసాద్ గారు కానీ, వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళంతా నాకు సేమ్. మాది ఒక పైడి కొంచెం పెద్దోడు, కానీ మద్దూరు నాగేష్ బాబు నాకంటే 3 నెలలు చిన్నోడు. లయోలా కాలేజీలో దళిత సాహిత్యం అంటే నేను కూడా పోయినా. అక్కడక్కడ నా పాటలు విని, అప్పుడు నా పాటలు వాళ్ళ జీవితం రాస్తాం. మాది ఇక్కడ మా లెక్క వేరు. ఏమున్నా అది అప్పుడు ఏమి ఆయన వాళ్ళ మా పద్ధతులు ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మీరు చీకటి వేసిన సిక్కుముడులను విప్పుకొని వీళ్ళు అవన్నీ కవిత్వం కోసం కదా. అప్పుడు బాధలో ఇట్లా పోయి చూసినాం. ప్రసాద్ నాకు చెప్తున్నా, ఇట్లా కనపడుతున్నట్టు అన్నం తింటున్నాం బాగా. అప్పుడు ఈ మాదిగల ఫీలింగ్ కూడా ఇంత లేదు బాబు. నేను మాదిగా ఇంట్లోనే తింటున్నాం, బాగా అన్నం పెట్టిన బుత్తం తింటాం. ఒక ఆయన వచ్చి చూస్తున్నాడు. నాకు అప్పుడు ఏమి తెలియదు. 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నాయి. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలున్నవి. అదృష్ట రేఖాలంటారా, ఈ పేద వాళ్లకు ఆకలికొచ్చిన గీతాలంటారా. ఇట్లా తిని పోతూ అల్లి అయ్యా ఒక్కసారి వస్తారు ఆయన. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లు తెల్లంగున్నవి. సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు
దేవుడిచ్చిన దోమ తెరల ఏ మేము మా జీవితాన్ని రాసుకుంటూ వస్తున్నాం. ఇంకా మీకు అదంతా తెల్లారుతుంది ఆ పాటలని చెప్తే. అప్పుడప్పుడు వీళ్ళ కోసం వచ్చిన కవితలు కూడా సంవత్సరానికి 2-3 రాస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు అవి ఎంత కవిత్వం కాదని ఏమో ఇదే వచ్చిన కవిత్వం అంటే అప్పుడప్పుడు వేస్తుంటాయని అది ఓకే. దాంట్లో కూడా మంచి చెప్పొచ్చని మద్దూరు నరేష్ బాబు. ఎందుకంటే ఎప్పుడు నాకు వచ్చిన కవిత్వం ప్రేమ పుట్టిందంటే మద్రాసు నగరం మా సువార్తమ్మక్క తాగి పడేసిన సీసాలు వగలగొట్టినట్టుంది అన్నాడు. మద్రాసు నగరం సెలైన్ పడేసిన రోగిస్తులు పడేసిన సెలైన్లో కుప్పలాగుంది మద్రాసు నగరం. మద్రాసు నగరం జూనియర్ ఆర్టిస్ట్ చూసేసుకున్న మేకప్ బట్టలాగుందని చెప్పిండు. అసలు ఇంత ఓహో వచ్చిన కవిత్వానికి కూడా ఇంత శక్తి ఉంటుంది రాయవచ్చా? అది అజంతా సురక్షితమైన అక్షోదాలు అట్లా ఒక భాషను అనుకరించకుండా అజంతా లాంటి కవులు, తిలకు లాంటి వాళ్ళు ఆ వాతావరణం ఉండగా దాన్ని కాదని జనంలో ఉన్న మామూలు అంశాలను తీసుకొని ఒక అద్భుతమైన కవిత్వంతో మనస్సులను హృదయాన్ని, కవిత్వం అంటే హృదయగతం కదా, హృదయ సంబంధి కదా. వాదాలు నీ వాదాన్ని దళిత వాదాన్ని అంగీకరించని వాళ్ళు సైతం నీ కవిత్వాన్ని చదివి 2 కన్నీటి బొట్లు ఇవ్వటం కదా. ఆగ్రహంతో నాలో ఈ మాలిన్యమైన స్వభావం ఉంది కదా, వ్యవస్థీకృతంగా నేను వచ్చిన ఈ వ్యవస్థ నుంచి తప్పుడు భావాలన్నీ నా లోపల ఉన్నాయి. కానీ అవతల మనిషిని మార్చే ప్రక్రియ కదా యుద్ధం చేయడం, చేయకపోవడం, యుద్ధాలు ఉండటం, శిక్షలు వేయటం అన్నీ ఈ లోక లక్షణం. కవి లక్షణం వేరు. కవి విశ్వనాథస్వరం చెప్పినట్టు భ్రష్టయోగే మనం భ్రష్టయోగులమే. భ్రష్టత్వంతో అంటే దానికి ఒక బాధ్యాత్మికత కల్పించాల్సిన అవసరం కదా. ఈ ప్రపంచంతో ఇముడలేక చలని చెప్పినా ఎవరు చెప్పినా నీకు ప్రపంచానికి సామీప్యం కుదిరే సంఘర్షణ అంటే ఆ ఇముడలేకనే వాళ్ళు దళితులై పుట్టినందు కాదు, దళితులలో మేమందరం కూడా మరి ఎందుకు అట్లా రాయగలరంటే అంత దుఃఖాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. పుట్టుకలోనే ఉంటుంది కవి పుట్టుక. మీరు ఏమని రాసుకోండి. ఈ విషయం కవి పాడు నిజమైన కవి అయితే అడ్జస్ట్ కాడు, ఉండడు. ఆ మాస్టర్ మాట్లాడుతుంటే ఈ రాజ్యం అంటే అంబన బాంబు జజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ సురసుక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారి. ఆధ్యాత్మికమైన కవి కూడా రాజ్యంతో చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ చేస్తుంటే వ్యవస్థీకృతమైన విలువలతో బాగా మరిగినాం. మనం మద్దూరు నగేష్ మరిగినాం అంతే. పైగా ఈ పేర్లు తొక్క తొండ ఇవన్నీ మీరు అనుకో చాలా మా వాళ్ళు కూడా కొన్ని వెళ్ళేది హాస్పిటల్ ఉంది, నాకు కొన్ని వస్తాయి అవార్డులు. ఈ అవార్డులతో మమ్మల్ని మా అవార్డులు కాదు, ఈ ప్రజాలోకంలో ఈ కష్టజీవులు దుఃఖంలో మానవ అంతరాంతరాల్లో నిగూఢంగా నీ కవిత్వం చేస్తున్న మౌనంగా ఒక పని ఉంది. ఆ పని ఈ వాదాలను కూడా వేగవంతం చేస్తుంది. మానవ సమాజం ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు ఉత్తమోత్తమంగా కవిత్వ లక్ష్యమే ఉన్నతి మానవ యొక్క అకృత్యాల నుంచి, కవిజల నుంచి, దుర్మార్గం నుంచి ఉన్నతీకరించడం మనిషిని కొంచెం ప్రయత్నం చేస్తారు. కొద్దిటి నుంచి వాళ్ళు ఆగిపోతారు, మళ్ళీ వస్తారు. ఆ పని చేసిన సంపూర్ణ కవులు మంచివాళ్ళు నాగేష్, మద్దూరి నగేషు, ప్రసాదు, ఎల్లూరు సుధాకర్ గారు, నాగప్ప సుందరరాజు గారు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ దుఃఖం ఉండదని కాపాడుకుంటారు. చికామణి కూడా మహాసముద్రం చదివిన తర్వాత శిఖామంతుల తర్వాత మాట్లాడు. ఎందుకంటే మనం అనే స్థాయిలో మనకంటే పెద్దోడు కనుక వాళ్ళు వేరు, వాళ్ళు ధ్వంసమైనారు. నాగశంకర్ గారు వాళ్ళని బతికించుకోలేదు. ఎందుకు? వాళ్ళు బతికితే ఈ అంతా చూసుకుంటే కంపు కానికనా. అసలు కవులు అంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళే చస్తారు, వాళ్ళు అది సూసైడు. మీరు బంగోరే కానీ లేకుంటే ఆర్టిస్టులు కానీ సాహిత్యం కానీ నిజమైన కవులు విలాస్ గోగిరే కానీ వాడు బతకని వాడంత గొప్ప కవిత్వం రాస్తే నీ ముంగల ఏమీ లేనోడు అవార్డులు తీసుకొని నీ ఒక్కటి వాడిని ఊడ్చి పట్టించుకోకపోతే అకాడమిక్ మళ్ళీ దళిత ప్రొఫెసర్లు ఉంటారు, దళిత నాయకులు ఉన్నప్పుడు వాడు సావాక ఏం చేస్తాడు మీతో? మీ అమ్మ ఏందిరా నా అక్షరం. వాడు దావాక బాగుంటాడా? రోజు నీ పేపరు, నీ మూట, నీ సంఘం, ఎన్ని సంఘాలు, ఎవరిని పిలుస్తారు? ఆర్గనైజ్డ్ పాలసీ, ఎవరిని పిలవాలి? నాలంటారు పిలిస్తే పిల్లలకి పాట పడతారు కనుక మంది వస్తుంది. అసలు ఘోరం అంటే మాది కొద్దిగా దాన్ని బ్రేక్ చేస్తున్నాడు బిక్కుష్ణ. కానీ ఎంత ఘోరంగా అంటే మరి సవాక మీ కోసం ఉండి వాడు బతికి పద్ధతిగా బతికి మీ అందరిని మెచ్చుకొని మీ చుట్టూ తిరుగుతాడా? వాడి ప్రపంచమే దౌర్భాగ్యం ఉంటుంది. అందుకని ఇమ్మడలేక మరణాన్ని ఆస్వాది అలిశెట్టి ప్రభాకర్ కానీ ఇదొక పద్ధతి. అక్కడైతే పైడైతే నేను మొత్తుకున్నా. సేమ్ ఆ బిఎస్ రావు అంటున్నాయి,
వాళ్ళకంటే ముందు నీవే పోతావు అంటే వాళ్ళ తాతలు తాగేదని ఎందుకంటే నాకు శ్రమ చేసే తత్వం ఉంది తెలంగాణలో. మీరేమో కొంచెం టీచర్స్ ఆ క్రిస్టియానిటీ వల్ల కొద్దిగా అన్నం ఉంది, ఇది కొంచెం భోజనం మేము ఇంత తింటాము దెబ్బతీస్తే. ఒక్కసారి కొడితేనేమో గోడ తవ్వాలంటే గడ్డపారతో ఉంటే పోయి కుదితే ఆ గోడ పడిపోతుంది. అక్కడ మాకు ఆ శ్రమ చేసే తత్వం ఉన్నది మాకు కనుక. అంటే మేము మటన్ చికెన్ అని కాదు, ఒడిపిల్లి గునిగలు ఒడిసలు బలసాక తుంగ ముస్తలు ఒక్కొక్కసారి వేసి పెడితే రొట్టెలు తీస్తే 6 రొట్టెలు తీస్తాం మా నాయన. ఎట్లా పుంటికూర వేస్తే గింత పుంటికూర ఇంత పప్పు వాయించ అవన్నీ తిన్నాం కదా. మేము ఏం చేసినాం కాలే వాళ్ళు బతికి మీరెట్లా బతకలేము. బతికినా మనం ఏదంటే ఆ శ్రీనివాస గౌడ్ గారు ఏదో చేస్తున్నారు కొంచెం మంచిగా అయింది, కానీ ఇది నమ్మకం తప్పిన తుపాకీ. కవులకు ఎవడూ మీరు పెట్టే నియమాల ప్రకారం మేము ఉండాల్సిన అవసరం మాకు లేదు. వ్యవస్థీకృత నిలువలు మాకు సంబంధం లేదు. మీ రాజకీయాలు మంత్రులు మమ్మల్ని వాడుకు తర్వాత మీరు రాజ్యం ఎక్కిన తర్వాత ఎవడు ఏమేం చేస్తారో అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అన్నాడు, జైల్లో ఉండవలసిన అంటే ఒక్కడు కూడా సపోర్ట్ కూడా పోయి మనకు సున్నితమైన మనసు బాధ. అది పిల్లలు నయం కాదు. బెంగాల్లో పిల్లలు ఏమన్నా చాలు ముస్లింలు, అరే వద్దురా బాబు మాకు బాధ, మేము ఆవుల కొనము తినమన్నారు. వాయించేత అయిపోయింది పంచేది. కొనం అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కొనాలి కొనుక్కొని సావండి. ఇక్కడ కూడా అనాలే. ఒక్కొక్క అంశం ఏదైతుందో అట్లనే గుళ్ళకు మీరు వద్దాయా మాకు మీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏమి వద్దాయా మీరే ఉంచుకోండి, మేము ఎట్లా బతాం, మాకు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇది దేవాలయాలు గుళ్ళు మేము బతాం, మమ్మల్ని బతకనేయండి, మాకు వద్దు, మాకు మీ రాజ్యం వద్దు, మీ అవార్డులు వద్దు, మీ పదం. ఓ ధిక్కారం వేమనలాగా, ఒక అక్కమాదేవిలాగా, ఒక అల్లమాప్రభులాగా, ఒక కబీర్లాగా, ఒక నామదేవులాగా, ఒక తుకారంలాగా, ఒక దున్న ఇద్దాసులాగా మన పరంపర సమస్త ప్రపంచాన్ని సృష్టించి ఇట్ట పడేసి వాళ్ళు కడుపు నింటే చాలనా ఆయన నువ్వు తిని బిడ్డ, నాకేమైతే ఎందు బిడ్డ, రాత్రి అన్నామా ఇది కూడా అమృతమే కదా బిడ్డ అని. దున్న ఇద్దాసు సద్యన్నం పోతే మహాయోగి, అయ్యో అయిపోయిందా బిడ్డ, నాకెత్తే చాలే బిడ్డ, ఈ పాసిపోయిన అన్నం కూడా నాకు అమృతం అని తింటే అతని దివ్య ముఖంలో దివ్యత్వం కనపడ్డది. మన వారసత్వం వేరు. కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆదరించను, మతములను తులనాడి సిద్ధుని గడ్డల తత్వము నెరక చేసను, అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసినాడు, సుత్తిబారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైమలకు భ్రమ పెట్టలేదు వీర బ్రహ్మం యోగిడోరన్న. ఇది కల్చర్ మనది. నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా, ఈ భోగభౌతిక సుఖములు నా గోసిపాతకు సమము కావాలి, రాచమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిచి పాటల ఎగతి కలిగినట్టి ఆట వెలదిలో పద్యమల్లి భూతకపు ప్రతినీతి. నీతి చాలా నీతి, అన్నిట్లో బూటకం. అరే ప్రతిదీ నీతులు ఉన్నాయి కదా. ఈ నీతుల వెనుక సాంఘిక ఆర్థిక నైతిక మతపర ప్రాంతీయ కుల సాంప్రదాయ భావజాలాల నుంచి వెనకాల స్వప్రయోజనాలు దోపిడీ ప్రయోజనాలు దాగి ఉంటాయి. ఈ ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు అవి తెలుసుకొని సమాజాన్ని మార్చే క్రమంలో మనకు చూసినట్టు మనం రాసుకుంటూ పోదాం. ఆ రాసిన మహాత్ముడు మద్దూరి కానీ చిన్న సమస్యలు ఉన్నాయి, మీకు తెలుస్తలేదు. ఒక మాట చెప్తాను నేను. రాజకీయ సభలో అరాజకీయ విషయాలు, సాహిత్య సభలో అప్రస్తుత విషయాలు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే ముగ్గురు ఒక సామాజిక వర్గం చెప్తున్నా. మనం ప్రొఫెసర్లు మాకు ఎవరు కాదన్నా మందకృష్ణ మా పెద్దలు వాళ్ళు. ఇక్కడ ఏమైతే మనకు పంచాయతీ 17,80,000 మా జనాభా 2011లో. ఉపకులాలది మళ్ళీ 3 లక్షలు, మొత్తం 21 లక్ష. ఆ రోజు నా లెక్కలు ఇస్తా. ఈ 17 ఏళ్ళల్లో మనం పెరుగుతామా తగ్గుతామా? 14 లక్షలు అవుతారా? వాళ్ళు లెక్కలు ఇస్తే అప్పుడు 26 లక్షల మాదిగలు పెరగాలి. ఎంత పెరగాలి? 40కి వచ్చిన వాళ్ళు 30, వాళ్ళకి 4 తగ్గించుండు. అంటే ఎవరి కోసం తగ్గిస్తున్నావు నువ్వు? ఎవరి కోసం? జనాభాలకు ఎవడు అడిగి నువ్వు కులము? నిన్ను మేము అడిగినాం ఆ కులాల మాది ఏమని? కులాల వద్దు అని మేమే మొత్తుకుంటే అంటే ఇక్కడ కనుక అనేక రకాల కుట్రలు మన వెనుక జరుగుతాయి రచనలు, సాహిత్యం. దానికి మనం యూనిటీ లేకపోవడం వల్ల వర్గీకరణ ప్రశ్న కాదు. మనం కలవాల్సిన చోట కలవకపోవడం వల్ల కన్నీరును సొంతం చేసుకోకపోవడం వల్ల, ఆర్తిని ఉంచుకోకపోవడం వల్ల కారం చేడు చుండూరు ఎన్నిసార్లు కోరిన పాటలు నా దాయనది కలిగితే ఇవన్నీ చెప్పిట్టే పాడితే ఓ మాట రాసిండు. జీవితం బాగా చెప్తుంది కానీ అద్దం, ఈ కవి అద్దం లాంటి వాడు కానీ ఇంకా ఎర్ర రంగు ఉంది జాగ్రత్తలు నాతోని. అది మధుర నరసింహ ఎర్ర రంగు నీలి రంగు
ఏ రంగు లేకుని ప్రపంచంలోకి జాషువా చెప్పిన ఒక ఉత్తమ బిహేవియం చెప్పిన ఉత్తమ సాహిత్యంతో ఎప్పుడు ఏది పాపమో ఏది అన్యాయమో ఏది అసత్యమో దాని మీద తిరుగుబడుతూనే ఉండాలి. ఏ సంఘం ఎవడు రాకపోని ఒక్కడిగానే మనం ఒక్క కవి కోట్లాది కోట్ల మందితో సమానం. ఎవడు రాకున్నా నీవే సంఘం. సంఘాలు కవులకు సంఘాలు పెట్టి మాధవ సంఘం తెలంగాణ ఈ సవులు పెట్టొచ్చు, కానీ ఈ సంఘాలతోని మాత్రం నిజమైన కవులను బాగా 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 అది మార్చుకోండి. థ్యాంక్ యూ.